హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్ ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవారు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా మన వీడియో చూసినటువంటి ఒక బ్రదర్ కామెంట్ అయితే చేశాడు. నేను ఫింగర్ వేసి ఇండియాకి అయితే వెళ్ళానన్నా, ఇప్పటికి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. నేను మళ్ళీ కువైట్కి రావచ్చా రాకూడదా? ప్రతి ఒక్కటి కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా రీసెంట్గా కువైట్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి మీద కువైట్ ఆమె కేసు అయితే నమోదైతే చేసింది. పోలీసు వాళ్ళతో ఇక మీదట మా పని మనిషి ఎప్పుడే కానీ కువైట్ గడ్డ మీద కాలన్నది పెట్టకూడదు, బ్యాన్ చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, అదేవిధంగా తనకి ఫింగర్ కూడా వేయండి అని చెప్పేసి అర్జీ అయితే పెట్టింది పోలీస్ స్టేషన్లో. ఆమె పెట్టినటువంటి కేస్ లిస్ట్ కనుక మనం చూసినట్లయితే కనుక అర్లీ మార్నింగ్ మేము లేచి చూసేసరికి మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి కనిపించడం లేదు. అదేవిధంగా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తన యొక్క ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళి పూర్తిగా మా యొక్క రూమ్ను చెక్ చేసుకున్న తర్వాత నా యొక్క ఫోన్ కనబడడం లేదు. అదేవిధంగా తన ఇంట్లో ఉన్నటువంటి కాస్ట్లీ థింగ్స్ అయినటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా తను బ్యాగ్లో క్యారీ చేసుకుని పారిపోయిందని చెప్పేసి పోలీస్ రిపోర్ట్లు అయితే పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటి, ఫోన్ తీసుకుని వెళ్ళారు, బంగారు తీసుకుని వెళ్ళారు అంటే ఓకే, కానీ ఎలక్ట్రికల్ సామాన్లు అన్నవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అవి ఎలా తీసుకెళ్తారు? చాలా క్లియర్గా ఇక్కడైతే మనకు తెలుస్తుంది వల్ల ఒకటే, ఇది ఒక ఫాల్తూ కేసు అని చెప్పేసి. ఇలా ఫాల్తూ కేసులు పెట్టినప్పటికీ బ్యాన్ చేయడం, అదేవిధంగా ఫింగర్ ఎందుకు వేస్తూ ఉన్నారంటే, రీసెంట్గా కొన్ని ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసేటటువంటి అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లోంచి పారిపోతారో డైరెక్ట్గా ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోకుండా వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల యొక్క రూమల్లో ఉంటూ 6 నెలలు లేదంటే కన్నా సంవత్సరం పాటు పని చేస్తూ అలాగే ఉండిపోతున్నారు. అలా ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వీళ్ళు ఏదో దొంగతనం చేశారని చెప్పేసి చాలా క్లియర్గా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని 2 సంవత్సరాలు లేదంటే కన్నా సంవత్సరం పాటు జైల్లో ఉంచేసి అదేవిధంగా ఫైన్ వేసి మరి మన భారతదేశానికి అయితే పంపిస్తూ ఉన్నారు, ఫింగర్ కొట్టించి మరి. అందుకనే మీలో ఎవరికైనా కానీ సమస్య ఉంటే కన్నా మొట్టమొదట చేయాల్సిందల్లా ఇండియన్ ఎంబసీకి అయితే వెళ్ళండి. ఇక మెయిన్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం, ఫింగర్ గురించి. ఎప్పుడైనా కానీ మీరు ఫింగర్ వేసి మన భారతదేశానికి కన్నా వెళ్ళినట్లయితే కన్నా మీరు లైఫ్లో 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా జీవితంలో ఎప్పుడు కూడా రాలేరు బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఫింగర్ కన్నది ఎక్స్పైరీ డేట్ అన్నది ఉండదు. ఒక్కసారి ఫింగర్ పడిందంటే కన్నా లైఫ్లో కువైట్కి అయితే రాలేరు. అయితే ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉంది, మీరు కువైట్కి కూడా రావచ్చు. ఎలా అంటే కనుక మీలో ఎవరైనా కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళు కువైట్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు ఏదైతే ఉంటుందో, అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి సంబంధించినటువంటి ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి ఒక లాయర్ని తీసుకుని, లాయర్తో పాటు కువైట్ అతన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఒక అర్జీ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. గతంలో ఈ వ్యక్తి కువైట్లో పనిచేశాడు, కక్షపూరితంగా వాళ్ళ యొక్క కఫీల్ ఎవరైతే ఉన్నాడో తన మీద దొంగతనం కేసు, ఈ విధంగా ఏవైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కావాల్సికల్లా పెట్టారని చెప్పేసి కోర్టులో సబ్మిట్ అన్నది చేసి ఫైల్ని మీ మీద ఉన్నటువంటి ఈ ఫింగర్ని అన్నది తీయించాల్సి అయితే ఉంటుంది. ఈ మాట చెప్పంగానే మీకు తెలియనటువంటి ఆనందం అయితే కలిగి ఉంటుంది కదా, ఎలాగైనా కువైట్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇక్కడ మరొక మెలిక కూడా ఉంది బ్రో. ఎవరైతే మీతో పాటు వస్తూ ఉంటాడో కువైట్ అతను తన చేతితో వ్రాత రాసి మరి ఎప్పుడైతే ఈ ఫింగర్ తీసిన తర్వాత ప్రవాసుడు కువైట్కి వచ్చిన తర్వాత ఏదైనా కానీ చేయకూడనటువంటి తప్పులు చేసినా, ఎవరి ప్రాణమైనా తీసినా, లేదంటే కన్నా దొంగతనం చేసినా కూడా ఇతనికి సంబంధించి పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి కోర్టులో మరొక ఫైల్ని అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది క్రిమినల్ కోర్టులో. మరి ఈ విధంగా ఎవడైనా కానీ కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తి మీ తరపున నిలబడి కోర్టులో ఫైన్ కట్టి మరి మీకు ఫింగర్ అయితే తీయిస్తాడా? చాలామంది చెప్పి నమ్మించేది ఏంటంటే కన్నా లేదు మాకు కువైట్ అతను బాగా తెలుసు, మీరు 500 దినాలు కట్టండి, 700 దినాలు కట్టండి అని చెప్తే కన్నా ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి. మీకు ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక ఊరిలో ప్రతిరోజు దొంగతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ దొంగ ప్రతిరోజు కూడా మీ ఇంట్లోకి వచ్చేసి అన్న బావ అని పిలుస్తూ ఛాయ్ తాగుతూ ఉంటాడు, అన్నం తింటూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అదే దొంగతనం చేస్తూ అదే ఊర్లో పట్టుబడిన తర్వాత అతను మీ ఇంట్లోకి వస్తే కనుక మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ముందైతే అన్నం పెట్టారు కదా. ఎందుకంటే కన్నా ఇంతకుముందు మీరు అన్నం పెట్టినప్పుడు, ఛాయ్ ఇచ్చినప్పుడు ఆ దొంగ ఎవరో మీకు తెలియదు. కానీ ఎప్పుడైతే తను దొంగగా పట్టుబడతాడో అప్పుడు తను దొంగ అనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంట్లోకి అయితే రానివ్వరు కదా. అంటే ఇక్కడ ఫింగర్ ఎవరైతే పడ్డాదో వాళ్ళని దొంగలు అంటున్నారని చెప్పేసి తప్పుగా అనుకోకండి. మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫింగర్ పడినటువంటి 99% ప్రతి ఒక్కరు ఏ తప్పు చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. కానీ ఈ కువైట్ వాళ్ళ దృష్టిలో మాత్రం ఎప్పుడైతే తన ఇంట్లోంచి పారిపోతాడో అతన్ని కేవలం దొంగగా మాత్రమే వీళ్ళు చూస్తారే తప్ప మిమ్మల్ని మంచి వాళ్ళకైతే చూడరు. మీకు ఇంకొక అనుమానం కూడా వస్తూ ఉండొచ్చు కదా, ఇలా ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరిని పట్టుకొని ఫింగర్ వేస్తూ పంపిస్తే గన మరి వాళ్ళది కింద పనిచేసే వాళ్ళు ఎవరన్నా అని చెప్పేసి. ఇక్కడ ఏదైతే మనకు ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో
కువైటే కాదు, సౌదీయే కాదు, ఖత్తర్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. మన భారతదేశమే కాకుండా శ్రీలంక గాని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అదేవిధంగా కెన్యా వంటి దేశాల్లో ప్రజల యొక్క ఇన్‌కమ్ ఎంతుంది? ఒక నెలకు గన మనం చూసినట్లయితే గన యావరేజ్‌గా పూలు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదంటే గన ప్రతిరోజు వెల్డింగ్ పనికి వెళ్ళేటటువంటి వాళ్ళ యొక్క జీతాలు గన మనం చూసినట్లయితే గన కేవలం రూ. 12,000 నుంచి కేవలం రూ. 15,000 వరకు మాత్రమే ఉంది. అంతేకాకుండా నిరుద్యోగం అన్నది చాలా ఎక్కువగా ఉంది కాబట్టేసి ఈళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు. అందుకే ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి 500 దినాలు కట్టండి, 700 దినాలు కట్టండి, కువైట్ అతనితో మాట్లాడి ఫింగర్ తీయిస్తాను అంటేనే మీ ఎడం కాలులో ఏదైతే ఉంటుందో దాన్ని తీసి మరీ కొట్టండి. అంతేకాకుండా మీరు డబ్బు కట్టేటప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే గనుక దాదాపుగా 20 మంది ఇదే విధంగా కామెంట్ అయితే చేశారు. అంటే మా ఫ్రెండ్‌కు సంబంధించినటువంటి ఒక అతను కూడా రీసెంట్‌గా ఖతర్‌కు కూడా వచ్చాడు. అతను కూడా ఇదే విధంగా ఫింగర్ తీయిస్తానని చెప్తానని దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 70,000 80,000 కట్టాడంట. తప్పు ఇలాంటివి కట్టకండి బ్రో. తెలిసి మరి తెలుసుకొని మరి ఇటువంటి డబ్బులు కట్టడాలు ఇవన్నీ అయితే చేయండి. ఎనీవేస్ ఏదేమైనప్పుడు కూడా చాలా క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఫింగర్ పడినటువంటి వాళ్ళైతే కువైట్‌కి అయితే రాలేరు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.